అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. గురుచరిత్రలో 19 అధ్యాయాలలోని కథా విశేషాలని మనం విన్నాం కదా. ఇవాళ 20వ అధ్యాయంలోని కథా విశేషాలని విందాం. ఈ అధ్యాయం పేరు సుశీలకి పిశాచి పీడ నుంచి విముక్తి కలుగుట. నృసింహ సరస్వతి స్వామివారు సుశీల అనేటటువంటి ఆవిడిని ఏ విధంగా అనుగ్రహించారు, ఆవిడ కథ ఏమిటి, పిశాచి అంటే ఏంటి, అసలు ఆవిడికి కలిగిన సమస్య ఏంటి, స్వామివారు ఎలా తీర్చారు, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ కథలో తెలుసుకుందాం. మనం ఇంతకుముందు అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము, స్వామివారు ఆ అమరపురం నుంచి గాణుగాపురం పట్టణానికి చేరుకున్నారు అని తెలుసుకున్నాం కదా. అయితే స్వామివారు అక్కడ ఏం చెప్పారు చతుషష్ఠి యోగినులకి, నేను లోకానికి ప్రకటీకృతంగా గాణుగాపురంలో ఉన్నప్పటికీ గుప్త రూపంలో ఇక్కడ కూడా ఉంటాను, ఇక్కడ ఇక్కడ నన్ను సేవించుకోవచ్చు, ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ సర్వాభీష్టాలు కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పారు కదా. ఈ విషయం విన్నటువంటి నామధారకుడికి సందేహం వచ్చిందిట. స్వామివారు ఇక్కడి నుంచి మరి గంధర్వపురానికి వెళ్ళారు కదా, కానీ గుప్త రూపంలో ఇక్కడ ఉంటాను, ఇక్కడ కూడా కోరిన వాళ్ళందరికీ వరాలన్నీ తీరుస్తాను అని చెప్పారు కదా, మరి ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా అద్భుతాలు జరిగాయా, ఏమైనా కథ ఉంటే దయచేసి నాకు చెప్పండి అని చెప్పేసి నామధారకుడు సిద్ధముని ఈ విధంగా సందేహం అడిగితే, అప్పుడు సిద్ధముని చెబుతున్నారట, ఎందుకు జరగలేదు, ఒక అద్భుతం జరిగింది, ఇప్పుడు నేను ఆ కథ చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పేసి సిద్ధముని జరిగిన తర్వాత కథని ఇలా చెప్తున్నారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరిలోట గంగాధరుడు అనేటటువంటి సమస్త వేద శాస్త్ర పారంగతుడైనటువంటి సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ సద్బ్రాహ్మణుడికి సుశీల అనే పతివ్రత అయిన భార్య ఉండేది. వారిద్దరికి చాలా కాలం సంతానం కలగలేదు. ఆ తర్వాత 5 సంతానం పుట్టడము చనిపోవడము, ఎవ్వరూ బ్రతకలేదు. పుత్రశోకంతో దుఃఖిస్తూ ఉంటారు ఆ దంపతులు. ఆవిడ చాలా బాధపడుతుంది. కలగ పుత్రులు కలుగుతున్నారు, వాళ్ళు చనిపోతూ ఉన్నారు, ఇప్పటికి 5 పిల్లల్ని కన్నాను, ఒక్కళ్ళు కూడా బతకలేదు, ఏమిటి నాకు ఈ పాపం, నేను ఏం పాపం చేశాను ఏమిటని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని ఒక అవగాహనకు వచ్చి, సరే సమర్థుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మనకి ఎందుకని ఇలా జరుగుతోందనే ప్రశ్న వేద్దాము అని చెప్పేసి వాళ్ళిద్దరు నిర్ణయించుకుంటారు. ఒక బ్రాహ్మణుని పిలిచి, మాకు ఇలా జరుగుతోందండి, విషయం ఏమిటండి, ఏం చేయాలి, దీనికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉన్నాయా, అంటే ఏమన్నా చెయ్యాలా, ప్రాయశ్చిత్తాలు ఏమన్నా చెయ్యాలా ఏమిటని చెప్పేసి ప్రశ్నిస్తే, అప్పుడు ఆయన చెబుతున్నారట. ఏమని చెప్తున్నారు అంటే, ఎవరికైనా సరే గర్భపాతం నడిస్తే, అంటే ఎవరికైనా సరే గర్భవతులైనటువంటి స్త్రీలు ఉన్నట్టయితే వాళ్ళకి అబార్షన్స్ అనేవి ఉంటాయి కదా, అటువంటివి చేసిన కానీ, లేకపోతే గుర్రాలని కానీ గోవులని కానీ హింసించేటటువంటి వాళ్ళు, అలాగే ఇతరుల ధనాన్ని అపహరించేటటువంటి వాళ్ళు, పరుల సొమ్ము పాము వంటిది అంటారు, అసలు ఇతరుల సొమ్ముని ఆశించకూడదు, అలాంటిది దొంగతనం చేస్తే ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళకి వంధ్యత్వం కలుగుతుంది అని చెప్పారట. వంధ్యత్వం అంటే ఏంటంటే, స్త్రీలకి వివాహం అయినప్పటికీ వాళ్ళకి సంతానం కలగకపోతే వాళ్ళని వంధ్యత్వం కలిగిన స్త్రీలు అంటారు, వంధ్యులు అంటారు అన్నమాట. అందుకని వంధ్యత్వం కలుగుతుంది. నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడి దగ్గర ఆ కొంత డబ్బుని అప్పుగా తీసుకున్నావు, అప్పు చెల్లించడానికి నీ దగ్గర సమర్థత ఉంది, స్తోమత ఉన్నప్పటికీ నువ్వు లోభగుణంతో అతనికి ఆ డబ్బుని నువ్వు తిరిగి ఇవ్వలేదు. ఎన్నోసార్లు అడిగాడు అతను, అడిగినా కూడా నువ్వు మాట చెవిన వేసుకోలేదు, పట్టించుకోలేదు. చివరికి అతను చనిపోయాడు, డబ్బును నువ్వు ఇవ్వలేదన్న బాధతోనే అతను చనిపోయాడు. అతనే పిశాచై తిరుగుతున్నాడు, ఇప్పుడు నీకు వచ్చినటువంటి సంతానాన్ని పీడిస్తోంది ఆ పిశాచే అని చెప్పాట బ్రాహ్మణుడు. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, విషాన్ని తిన్నదానిలాగా ప్రవర్తించాను, పూర్వజన్మ పాపం నన్ను ఈ విధంగా ఇప్పుడు వెంటాడుతోందా, అయ్యో నేను ఎంత పాపిష్టిదాన్ని, ఆ జన్మలో అట్లా చేయడం వల్లే కదా ఇవాళ ఎన్ని రోజులు నేను ఇంత ఇబ్బంది పడుతున్నానని పెద్దగా ఏడ్చింది ఆవిడ. సరే, దీనికి ఏమన్నా ఉపసంహారం ఏమైనా ఉందా అండి, నాకు సంతానం కావాలి, మీరే నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలి అని ప్రాధేయపడిందిట తరుణోపాయం కోసం. అప్పుడు ఆయన చెప్పారట, నువ్వు ఏ గోత్రీకుడి దగ్గర అయితే, అంటే శౌనక గోత్రీకుడి దగ్గర తీసుకుంది ఈవిడ డబ్బు, అప్పుగా తీసుకుంది శౌనక గోత్రీయుడైన బ్రాహ్మణుడి దగ్గర. కాబట్టి నువ్వు ఏ గోత్రీయుడి దగ్గర అప్పు తీసుకున్నావో అదే గోత్రంతో, అంటే సగోత్రంతో ఉండేటటువంటి బ్రాహ్మణుడికి ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసాయి. అలాగే అతనికి పాపం వంశంలో ఎవ్వరూ అతని కర్మకాండలు అవి చేయలేదు కాబట్టి అతను పిశాచిగా మారి ఇలా పీడిస్తున్నాడు. కాబట్టి ఒక 10 రోజుల పాటు చక్కగా నువ్వు ఆ ప్రేతానికి కర్మలు, సంస్కారం అంటాం కదా మనము, కర్మ సంస్కారాలు అవన్నీ కూడా చేసేయాలి. నువ్వు
చేసేసి ఆ గోత్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి అతని దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, అంత డబ్బు నువ్వు తిరిగి ఇచ్చేసేయి. అప్పుడు ఖచ్చితంగా ఈ పిశాచి పీడ అనేది విరగడైపోతుంది. అలాగే సంగమానికి వెళ్ళి స్నానం చేసి, స్వామివారు ఉంటారు అక్కడ గురుమూర్తి, ఔదుంబర వృక్షం దగ్గర నువ్వు చక్కగా ఉపవాసం చేసి ప్రదక్షిణలు చెయ్యి, చక్కటి దీర్ఘాయుష్మంతులైన పుత్ర సంతానం కలుగుతుంది నీకు అని చెప్తాట బ్రాహ్మణుడు. ఆవిడ అంటుంది, అమ్మో, ఆవిడ పూర్వజన్మలో తీసుకున్న అప్పు ఎంత అంటే 100 రూపాయలు, అంటే 100 రూపాయలు, అంటే ఇప్పుడు మనకు 10 లక్షలు అనుకోండి ఇప్పుడు మనకున్న కరెన్సీ ప్రకారం. అమ్మో, అంత డబ్బు నేను తీర్చలేనండి, మీరు చెప్పినట్టుగా ఉపవాసం చేస్తాను, ఆయనకి కర్మకాండలు అవి జరిపిస్తాను 10 రోజులు నియమంతో, అలాగే ఆ కర్మకాండలు అయిపోయిన తర్వాత ఉపవాస దీక్ష చేస్తాను, ప్రదక్షిణలు చేస్తాను, ఔదుంబర వృక్ష నీడలోనే ఉంటానండి, ఈ మీరు చెప్పిన ప్రతిదీ నేను అన్నీ చేయడానికి సిద్ధమే, కానీ అంత డబ్బు మాత్రం నేను ఇచ్చుకోలేనండి అంటే, సరే పర్వాలేదు, గురుమూర్తిని సేవించు, నువ్వు ఇతనికి మాత్రం ప్రేతానికి కర్మలు ఆచరించు అని చెప్తారు ఆ బ్రాహ్మణుడు. సరే అని పాపం ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. మనం అంటూ ఉంటారు కదా, పితృదేవతలకు చేసేటటువంటి కార్యక్రమాల్ని, అది చాలా శ్రద్ధగా చేయాలట, అందుకనే దాన్ని శ్రాద్ధం అని పిలుస్తూ ఉంటారు. శ్రద్ధ భక్తి అనేవి ముఖ్యం, పితృదేవతలు అంటారు వాళ్ళకి సరైనటువంటి ఈ క్రతువులు అనేవి, కర్మకాండలు అనేవి సరిగ్గా జరగకపోయినట్టయితే వాళ్ళు ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అందుకని ఎప్పుడు కూడా పితృదోషాలు అనేవి ఉండకూడదు. ఖచ్చితంగా పితృదేవతల్ని సంవత్సరానికి ఒక్కసారి సంతృప్తి పరచాలి. వాళ్ళ ఆశీర్వచనంతో వంశాభివృద్ధి కలుగుతుంది ఎవరికైనా సరే. కాబట్టి పితృదేవతల్ని, చనిపోయిన వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రాతస్మరణీయులు వాళ్ళంతా కూడా. బ్రతికున్నప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే చనిపోయిన తర్వాత పితృదేవతలని మాత్రమే అంటారు. వాళ్ళు బ్రతికున్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ మనసులో పెట్టుకుని వాళ్ళకి సంస్కారాలు చేయకపోతే దాని ఫలితం అనుభవించేది మనము, మన వంశస్థులు, మన పిల్లలు, వాళ్ళంతా కూడా ఉంటారు. పితృదోషాలు కలుగుతాయి. దోషం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా కర్మలు చేసి తీరాల్సిందే, నిత్య కర్మలు. కాబట్టి ఈ పిశాచానికి కూడా ఈ కర్మలన్నీ గనక చేసినట్టయితే అతనికి ఏమీ తీరలేదు. కాబట్టి మీరు చేసినట్టయితే అతనికి ఆ పిశాచి పీడ అనేది వదిలిపోతుంది, చక్కగా ఆత్మ పరమాత్మని చేరిపోతుంది, నీకు కూడా ఆ బ్రహ్మహత్య దోషం అనేది తొలగిపోతుంది అని హితవు చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. సరే, ఆవిడ అలాగే తన శక్తి మేరకు అన్ని కర్మలు నిర్వర్తిస్తోంది. ఆ తర్వాత 3వ రోజు రాత్రి కలలో ఈ పిశాచి కనిపిస్తుందన్నమాట. కనిపించి, నువ్వు పూర్వజన్మలో నా డబ్బును అపహరించావు, తీసుకున్నావు, తిరిగి ఇవ్వకపోగా నేను ఆ బాధతో నేను చనిపోయాను, అంత పాపం చేసి ఇప్పుడొచ్చి నువ్వు ప్రదక్షిణలు చేస్తూ కూర్చుంటావా, చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటావా, చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు ఇలా చేస్తే నీ పాపం పోతుందా, నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా, నీ వంశాన్ని నాశనం చేసేస్తాను, నేను ఎవ్వరిని బ్రతకనివ్వను, పుట్టిన వాళ్ళని పుట్టినట్టే చంపేస్తాను, నేను కాసుకో అని చెప్పేసి భయపెట్టేస్తుంది ఆ పిశాచి. భయపెట్టేసేసరికి ఆవిడ భయంతో లేచి పరిగెత్తుకుంటూ ఔదుంబర వృక్షంలో గురుపాదుకలు ఉంటాయి కదా స్వామివారి పాదుకల్ని గట్టిగా పట్టుకునేసరికి స్వామివారు అక్కడ ప్రత్యక్ష రూపంలో కనిపిస్తారు. ఆ స్వామివారి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ సుశీల అనేటటువంటి ఆవిడ. వెళ్ళేసరికి, ఈవిడ నా భక్తురాలు, ఎందుకు పిశాచం, నువ్వు ఎందుకు ఆవిడని ఏడిపిస్తున్నా, ఆవిడ నా భక్తురాలు, నువ్వు ఆవిడ జోలికి రావద్దు, నేను ఊరుకోనంటే, స్వామి ఆవిడ ఎంత పాప పని చేసిందో, ఆవిడ వల్ల నేను ఎంత బాధపడ్డానో మీకు అన్నీ తెలుసు, మీరు సర్వజ్ఞులు, అయినా కూడా అటువంటి పాపిష్టి ఆవిడికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే, మీరు మీ వెనక్కి వచ్చి నుంచుంది నా భక్తురాలని చెప్పి మీరు హక్కును చేర్చుకుంటున్నారే, నా మీద జాలి దయ లేదా, ఇది అన్యాయం కదా, న్యాయం మీరే చెప్పండి అని ఆ పిశాచి అడుగుతుందన్నమాట. అడిగితే, నీ పిశాచి పీడ కూడా తొలగిపోయే మార్గం నేను చెబుతాను, నీకు కూడా సద్గతులు కలిగేటటువంటి పని నేను చెబుతాను, కానీ ఆవిడని నువ్వేమీ చేయకూడదు, అలా అంటే నేను చెబుతాను, అప్పుడు ఇద్దరూ బాగుంటారని చెప్తే అప్పుడు ఆ పిశాచికి సమాధానపరిచిన తర్వాత, ఎప్పుడైనా సరే మహనీయుల దర్శనం అవ్వగానే మనకి ఎందుకో తెలియదు, ఏమీ తెలియదు, అలా చూడగానే మనకి మనస్సుకి అకారణంగా సంతోషం కలుగుతుంది, ఒక్కసారి మూడంతా మారిపోతుంది, అంత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనకి. అందుకే దేవాలయాల్లో దర్శనం చేసుకోండి ఎప్పుడైనా. దర్శనం అయిన తర్వాత మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా మహాత్ములను, అంటే కంచి పరమాచార్య స్వామి వారిని చూసినప్పుడు, ఇలాగా గురుమూర్తిని చూసినప్పుడు, మహర్షులను చూసినప్పుడు మనకి ఎందుకో తెలియదు, అంటే కారణం తెలియకుండానే ఆనందం కలుగుతుంది. అలా ఈ గురుమూర్తి ఈ సమాధానం చెప్పేసరికి, ఆయన దర్శనం చేసుకునేసరికి ఈ పిశాచికి ఎందుకో తెలియదు అమితమైన ఆనందం, మనస్సుకి శాంతి కలిగింది. ముందు మనస్సుకి శాంతి, ప్రశాంతత కలిగి చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకని మీ దర్శనం చేసుకోగానే నాకు మీరు ఏం చెప్తే నేను అలాగే చేస్తాను స్వామి అంటుంది ఆ పిశాచి కూడా. సరే అమ్మా, నువ్వు
100 రూపాయలు తీసుకున్నావు, 100 రూపాయలు ఇవ్వద్దు, నీ శక్తి ఎంతో అంత శక్తితో ఆ డబ్బు ఆ పిశాచికి తిరిగి ఇచ్చేసాయి, అంటే ఆ గోత్రీకులకి ఇచ్చేసేసాయి. అలాగే కర్మకాండాలు జరుపుతున్నావు కదా, ఇవన్నీ శ్రద్ధగా జరిపేసాయి అని చెప్తారు స్వామివారు. సరే అలాగే చేస్తుంది ఆవిడ. తనకి తోచిన డబ్బుని ఇస్తుంది, చక్కగా అన్నీ చేస్తుంది. ఆ పిశాచికి పిశాచత్వం తొలగిపోయి సద్గతులు కలుగుతాయి, బ్రహ్మహత్యా దోషం కూడా తొలగిపోతుంది. ఔదుంబర వృక్షానికి అంటే మేడి చెట్టుకి 7 సార్లు ఉదకంతో తడపాలి, అంటే కలశంలో నీటిని తీసుకొచ్చి 7 సార్లు ఆ చెట్టుకి నీరు పోసి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసంతో పరమ భక్తి శ్రద్ధలతో ఆవిడ తన కోరికల్ని తీర్చుకోవడం కోసం ఈ ఉపవాస దీక్షలవి చేస్తూ ఉందన్నమాట. ఆ నదిలో మునగడం, అక్కడ అష్టతీర్థాలు ఉన్నాయి, పంచతీర్థాలు ఉన్నాయి, పంచనది సంగమం ఉంది, 3 ప్రత్యేకమైన తీర్థాలు ఉన్నాయి. వీటన్నిటిల్లో కూడా స్నానం చేస్తూ పరమ నియమ నిష్టలతో గడుపుతోంది. ఆ తర్వాత 3వ రోజు రాత్రి స్వప్నంలో గురుమూర్తి ప్రత్యక్షమయ్యారు. ఆవిడకి ప్రత్యక్షమయ్యి నారికేళ ఫలాలు 2టిని ఆవిడ ఒళ్ళో వేశారు. ఈ 2 ఫలాలు తినమ్మా, నీకు పుత్రులు అలాగే పుత్రికలు కూడా కలుగుతారు, దీర్ఘాయుష్మంతులైన పుత్రులు కలుగుతారు, చక్కగా సంతోషంగా ఉండమని గురుమూర్తి ఆశీర్వచనం కలుగుతుంది. ఆవిడ కలకి ఆనందపడి లేచి చూస్తే అక్కడ నిజంగానే పళ్ళు ఉంటాయి. వాళ్ళ స్వామిని లేపుతుంది, భర్తని లేపుతుంది. లేపి ఇద్దరు కలిసి ఆ పళ్ళని తింటారు. అనతి కాలంలో అంటే కొద్ది కాలంలోనే ఆవిడ గర్భవతి అవుతుంది. ఆవిడకి చక్కగా 2 మగపిల్లలు పుడతారన్నమాట. వాళ్ళని ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకుంటూ ఉంటుంది. 8 సంవత్సరాల వయసు వస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు. గురుమూర్తి శ్రీగురుడు దయ వలన నాకు సంతానం కలిగింది, వంధ్యత్వ దోషం తొలగిపోయింది అని చెప్పేసి ఆవిడ చాలా సంతోషంతో 8వ సంవత్సరం వస్తుంది. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద పిల్లవాడు. 8వ సంవత్సరం వచ్చింది కాబట్టి ఉపనయనాది సంస్కారాలు చేద్దామని తెల్లవారితే ముహూర్తం అనంగా ముందు రోజు ధనుర్వాతం అనేటటువంటి రోగం వచ్చి ఆ పిల్లవాడికి సుస్థి చేసి రాత్రికి రాత్రే మరణిస్తాడు. అంటే తెల్లారితే ఉపనయనం అనంగా ముందు రోజు ఇలా జరుగుతుంది. అందరూ వచ్చుంటారు. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, నేను ఏంటి ఇలా జరగకూడదనే కదా నేను అంత కష్టపడ్డాను, గురుమూర్తిని సేవించాను, గురుసేవ చేసుకున్నాను, ఆయన అనుగ్రహించారు, ఆయన ఫలాలించి నీకు దీర్ఘాయుష్మంతులైన పుత్రులు పుడతారు అని చెప్తేనే నాకు పిల్లలు పుట్టారు, నేను గురుమూర్తిని సేవించాను, కానీ ఇదేం కర్మ, నేను మళ్ళీ ఏం పాపం చేశాను, ఈ లోపు నేను ఏ పాపం చేయలేదు, ఈ పిల్లవాడు ఇలా అన్యాయంగా బలైపోయాడు, ఇలా చనిపోయాడు అని చెప్పి ఆవిడ చాలా దుఃఖంతో రోధిస్తూ ఉందన్నమాట. అక్కడ వాళ్ళంతా మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదమ్మా, భగవంతుడిచ్చిన ఆయుర్దాయం ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటారు, మనం అనవసరంగా శోకించకూడదు అని చెప్పి గ్రామస్తులు ఎంత సమాధాన పరచాలని చూసినా ఆవిడ అస్సలు ససేమిరా ఒప్పుకోదు. ఆవిడ అంటుంది, ఒక ఆవుట పులి భయంతో పులి వెంటాడుతోంది అమ్మో అని చెప్పి ఆవు పరిగెత్తుకుంటూ ఒక యవనుడి ఇంట్లోకి వెళ్ళిపోయిందిట. అలా ఉంది నా పరిస్థితి. యవనులంటే గోమాంసం తినేటటువంటి వాళ్ళనమాట. పులి చంపేస్తుందేమోనని భయంతో వచ్చి యవనుల ఇంట్లో పడిందిట. అలాగే నేను ఈ పిశాచి పీడతో ఎవరు నన్ను రక్షించే వాళ్ళు ఉన్నారో లేదో అనుకుంటూ వచ్చి గురుమూర్తి దగ్గర పడ్డాను. ఆయన నాకు అనుగ్రహించినట్టే అనుగ్రహించి ఈ విధంగా నన్ను ఏమార్చారు. స్వామి ఇది మీకు తగునా, అసలు మిమ్మల్ని నమ్ముకున్నానని ఇట్లా నట్టేట ముంచుతారా, ఇది మీకు భావ్యమేనా, మీ భక్తురాలకి మీరు చేయాల్సిన పని ఇదేనా అని చెప్పి పరమ దుఃఖంతో రోధిస్తూ ఉంటుందన్నమాట. సరే అమ్మా నువ్వు ఇంకా ఏడ్చింది చాలు, ఆ పిల్లవాడిని విడిచిపెట్టు, పిల్లవాడికి దహన సంస్కారాలు అవి చేయాలి అంటే అసలు కుదరదంటే కుదరదు, నేను గురుమూర్తితో తేల్చుకోవాల్సిందే, దీర్ఘాయుష్మంతుడైన పుత్రుల్ని ఇస్తానని చెప్పి నాకు పుత్రగతిని ఇలా చేశారు, నాకు ఈ గతిని కలిగించారు, నా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఉంటాడు, నాకు సేవ చేస్తాడు నా కొడుకు అనుకుంటే నా చేతి మీద వీడు వెళ్ళిపోవడం ఏమిటి, నేను ఈ బాధని భరించలేకపోతున్నాను, వాడిని కానీ దహనం చేసేస్తారా, నన్ను కూడా చేసేయండి అని ఆ పిల్లవాడి యొక్క పార్థివ శరీరాన్ని ఒక తాడుతో అంటే ఒక వస్త్రంతో ఇలా భుజాన వేసుకొని ఆ పిల్లవాడితో పాటు ఆవిడ కూడా ఇలా గట్టిగా కట్టేసుకొని నన్ను కూడా దహనం చేసేసేయండి వాడితో పాటు, వాడిని మాత్రం నేను విడిచిపెట్టను, చనిపోతే ఇద్దరం చనిపోతామని చెప్పి మొండి పట్టుదల పట్టుకుని కూర్చుంది. మధ్యాహ్నం అయిపోతోంది. అందరూ అక్కడ మరి దహన సంస్కారం చేయడానికి అందరూ సిద్ధమయ్యారు. ఈవిడ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత ఏం జరిగింది, గురుమూర్తి ఈవిడికి ప్రత్యక్షం అయ్యాడా, ఆవిడ ఏం అడిగింది, స్వామివారు ఆవిడని మరలా ఏ విధంగా అనుగ్రహించారు, ఇలాంటి కథా విశేషాలన్నీ తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త.